తెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సింధు జలాలను పాకిస్తాన్‌కి వెళ్లకుండా నిలిపేయాలన్నది కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సింధు జలాలు పాకిస్తాన్‌కి వెళ్ళడం ఆగిపోతాయో దాదాపుగా 80% భూభాగం పాకిస్తాన్‌లో కరువు కోరల్లో చిక్కుకుంటుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. సాగునీరు, తాగునీరు కూడా అందని పరిస్థితి ఏర్పడుతుంది. 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని కవ్వింపు చర్యలు జరిగినప్పటికీ భారత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఆమోదిస్తూ కొనసాగిస్తూ వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన ఒప్పందంగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని పేర్కొంటుంటారు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అనేక ఒప్పందాలు జరిగినప్పటికీ అవన్నీ కూడా మధ్యలో వీగిపోవడం, కోర్టులకు పోవడం, అనేక సమస్యలు చిక్కుకున్నప్పటికీ సింధు జలాల విషయంలో మాత్రం అలాంటి ఇబ్బందులు రాలేదు. భారత ప్రభుత్వం తీసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తూ వస్తుంది. 1960లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్ల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరించి ఈ ఒప్పందాన్ని చేయడం జరిగింది. దీంట్లో భారత్‌కు కొంత నీరు వచ్చేలాగా, మిగతా నీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా పాకిస్తాన్‌కి ఉపయోగపడేలాగా ఒప్పందం జరిగింది. ఈ సింధు నది కోసం మనం ముందుగా అవగాహన చేసుకుంటే, చైనా దేశంలోని టిబెట్‌లో మానసరోవర్ దగ్గర ఈ నది పుట్టింది. మొత్తం హిమజలపాతంతో ఉండడంతోటి ఇది జీవనదిగా పేర్కొంటారు. ఎప్పుడు కూడా ఈ నది ఎండిపోవడం అంటూ ఉండదు. టిబెట్ నుంచి బయలుదేరిన తర్వాత కాశ్మీర్‌లో మన భారత భూభాగంలోకి చేరుతుంది. 709 కిలోమీటర్లు మన భారత భూభాగం మీద ప్రవహించిన తర్వాత అక్కడి నుండి పాకిస్తాన్‌లోకి ఎంటర్ అవుతుంది. 2880 కిలోమీటర్ల పొడవున ఈ నీరు ఆగకుండా 365 రోజులుగా ప్రవహిస్తూనే ఉంటుంది. కాశ్మీర్‌లోకి ప్రవహించిన తర్వాత లాహోర్, ముల్తాన్ మీదుగా కరాచీ చేరుకుంటుంది. కరాచీ తర్వాత అరేబియా సముద్రంలో ఈ నీరు కలుస్తుంది. ఇప్పుడు ఈ నీటి ఉపయోగాలను మనం చూస్తే, ఈ సింధు నది ఏదైతే ఉందో దానికి 5 ఉపనదులు ఉన్నాయి. ఆ 5 ఉపనదులు జీలం, చినాబ్, సట్లజు, బియాసు, రావి. ఈ 5 ఉపనదులు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ప్రవహిస్తూ మరింతగా భూభాగాన్ని సస్యశ్యామలం చేస్తుంటాయి. మన పాకిస్తాన్ గురించి చూసుకుంటే 709 కిలోమీటర్లు మన భారతదేశంలో ప్రవహించిన తర్వాత అక్కడి నుండి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం కానీ చూసుకుంటే 80% వరకు పాకిస్తాన్ ప్రజల అవసరాలను తీర్చడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కరాచీ, ముల్తాన్, లాహోర్ వంటి నగరాలకు పూర్తిగా తాగునీరుని అందించే నది కేవలం సింధు నది మాత్రమే. దాంతో ఆ నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తాగునీరు సమస్య లేకుండా ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. మరోపక్క చూసుకుంటే 16 లక్షల హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది. తర్వాత 23 కోట్ల మందికి తాగునీరు అందిస్తుంది. ఇది కాకుండా ఈ సింధు నది మీద 2 విద్యుత్ కేంద్రాలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్టులలో సుమారుగా 25-35% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది పంజాబ్ రాష్ట్రంలో అవసరాలకు అందిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అత్యంత కీలకంగా మనం పేర్కోవచ్చు. ఎందుకంటే పంజాబ్ ద్వారానే పాకిస్తాన్ రాజకీయాలు నడుస్తుంటాయి. పంజాబ్లో ఉన్నటువంటి రాజకీయపరమైన ఎత్తుగడలు కానీ, సైనిక చర్యలు కానీ పంజాబ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ సింధు నది నుంచి వచ్చిన జలాలు కూడా పంజాబ్కు కీలకంగా మారుతుంది. ఎప్పుడైతే పంజాబ్కి నీరు అందడం ఆగిపోయిందో అక్కడ కూడా కల్లోల పరిస్థితి నెలకొంటుంది. దాదాపు ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ద్రవ్యలోటు చాలా అధికంగా ఉంది. అక్కడ ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ తరుణంలో నదీ జలాలను నిలిపివేస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎప్పుడైతే భారతదేశం సింధు జలాలను నిలిపేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందో వెంటనే పాకిస్తాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఒక రకంగా యుద్ధం ప్రకటించినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ విధంగా సింధు జలాలని భారతదేశం నిలిపివేస్తుందని చెప్పేసి ఆలోచించలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కీలకంగా తీసుకున్న 5-6 నిర్ణయాల్లో సింధు జలాలని ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వెంటనే ఇప్పటికిప్పుడు కానీ మనం అనుకుంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే 10% వరకు జలాలను అక్కడికి వెళ్లకుండా నిలిపేసి వేరే మార్గం మీద తరలించే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో నీటిని మళ్లించాలంటే మాత్రం ఇప్పటికిప్పుడు అయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే ఉత్తర భారత్ నుంచి బయలుదేరిన సింధు నది వాయువ్యం మీదుగా పాకిస్తాన్కి వెళ్తుంది. అక్కడ పాకిస్తాన్కి వెళ్లకుండా లడాక్ దగ్గర నుంచి మనకి ప్రాజెక్టులు కట్టి ఇటువైపు భారతదేశంలోకి నీరు వచ్చే విధంగా ప్రాజెక్టులు కట్టాల్సి ఉంటుంది. దానికి చాలా సమయం పడుతుంది. ఏదైనప్పటికీ ఒకసారి సింధు జలాల ఒప్పందాన్ని కానీ బ్రేక్ పడితే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం అన్నది సాధ్యమైన పని కాదు. చాలా అనేక అవాంతరాలు ఉంటాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెడుతున్న ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం కింద చూసుకుంటే పాకిస్తాన్కి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రపంచ బ్యాంకును అభ్యర్థించడం, లేదంటే ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి సాగిలపడడం. ఇవి 2 కార్యక్రమాలు చేసి భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో 1960లో జరిగిన ఒప్పందాన్ని తిరిగి కొనసాగించామని ప్రాధేయపడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడైతే
ఎప్పుడైతే మన దేశంలోకి ప్రవేశించి అమాయకుల్ని హతమార్చిన తర్వాత మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంకు మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పి భారత్కు వెన్నుదన్నుగా నిలబడడానికి అనేక దేశాలు ముందుకొస్తున్న తరుణంలో ఇలాంటి ఒప్పందాలకి మళ్ళీ మద్దతు ఇమ్మని చెప్పి అడిగడానికి ఏ దేశం కూడా ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బే తగలొచ్చని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఎప్పుడైతే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కేంద్రాలు అన్నీ కూడా మూతపడతాయో కరువు కోరలు చిక్కుకునే పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్థిక మాంద్యం ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇవి రెండు కూడా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం దగ్గరికి వచ్చి షరతులను ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం ఉందా పాకిస్తాన్ చేతులు లేని పరిస్థితి ప్రస్తుతం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సింధు జలాల నిలుపుదల ఏదైతే భారత ప్రభుత్వం తీసుకుందో అత్యంత కీలక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు.